జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ త్రిబుల్ ఆర్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలై 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్గా మారుతూనే ఉంది. రీసెంట్గా త్రిబుల్ ఆర్కి సంబంధించిన ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. లెట్స్ వాచ్. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైనప్పుడు ఎంత సంచలనాన్ని కలిగించిందో మనందరికీ తెలుసు. ఈ చిత్రం విడుదలై 3 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో 2 సంవత్సరాల నుంచి టాప్ 10లో ఒకటిగా ఇప్పటికి నిలుస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ప్రధానంగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన తోడవడంతో ఈ సినిమా ప్రధాన ఆకర్షణ. హీరోలిద్దరూ పోటీపడి నటించారు. ఈ సినిమాలో హీరోలిద్దరిని సమానంగా చూపించానని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, ఇద్దరికి సమాన ప్రాధాన్యం ఉందని రాజమౌళి అనేక సార్లు చెప్పారు. అయినప్పటికీ తారక్ అభిమానులు తమ హీరోనే ప్రధాన హీరో అని, రామ్ చరణ్ అభిమానులు తమ హీరోనే ప్రధాన హీరో అంటూ సోషల్ మీడియాలో వాదులాడుకుంటారు. ఈ విషయం మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకమే అని చెప్పొచ్చు. అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో మెయిన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ ట్విట్టర్కు చెందిన ఏఐ బాట్ గ్రోక్ చెప్పింది. చాట్ జీపీటీకి పోటీగా ఎలన్ మస్క్ బాట్ గ్రోక్ ను తీసుకొచ్చారు. అడిగిన ప్రతి ప్రశ్నకు ఇది తడుముకోకుండా సమాధానం చెబుతుంది. త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రధానమైన హీరో అని, మళ్ళీ అనే బాలికను రక్షించేందుకు అతని ప్రయాణం ప్రారంభమవుతుందని, అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర పోషించినప్పటికీ సినిమా పరంగా కథను ముందుకు నడిపించేది మాత్రం భీమ్ మాత్రమేనని చెప్పింది. దీంతో ఈ వార్త బయటకు రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చివరకు ఏఐ కూడా జూనియర్ ఎన్టీఆర్ నే హీరోగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తను వైరల్ చేస్తున్నాయి. కథలో కీలకమైన మలుపులకు రామ్ చరణ్ పాత్ర కీలకమని చెర్రీ అభిమానులు వాదిస్తున్నారు. హీరోలిద్దరూ సమానమైన పాత్రలు పోషించారంటూ రాజమౌళి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఇద్దరు హీరోల మధ్య ఈ వివాదం చలారడం లేదు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.